ప్రాజెక్టులలో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలతో బిజీ. ఈ మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి గతంలో వాల్తేరు వీరయ్య ప్లాన్ని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట బాబీ. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. యంగ్ హీరోలకి పోటీగా వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాకు ఫిక్స్ చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వంబర, మనశంకర్ వరప్రసాద్ గారు మూవీస్తో బిజీగా ఉంటూనే బాబీతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి రాబోతోంది. విశ్వంబర్ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉండగానే బాబీ సినిమా సందడి మొదలు పెట్టేశారు. తనకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో ఈ సినిమా హిట్ అవ్వటం పక్కా అని ఫిక్స్ అయిపోయారు మెగా అభిమానులు. వాల్తేరు వీరయ్యలో చిరు యాక్షన్, కామెడీ యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకున్నాయి. మరొక వైపు బాబీ కూడా వాల్తేరు వీరయ్య తర్వాత బాలయ్యతో తీసిన డాకు మహారాజ్ హిట్ అయింది. అందుకే ఈ కాంబోపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ ఈసారి రిపీట్ చేయబోతున్నారట. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, చిరు తమ్ముడిగా మాస్ మహారాజ్ ఎనర్జెటిక్ నటన సినిమాకి బలంగా మారింది. ఇప్పుడు చిరంజీవి మూవీలోనూ సేమ్ ఫార్ములా రిపీట్ చేయబోతున్నారు. ఇందులో మెగాస్టార్తో కలిసి మరొక మెగాస్టార్ నటించబోతున్నారట. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తారని, ఇందులో గెస్ట్ రోల్ కాదు పూర్తి స్థాయి పవర్ఫుల్ రోల్ ఉంటుందని, ఇద్దరు మెగాస్టార్లు ఒకే సినిమాలో నటించబోతున్నారన్న వార్త హాట్ టాపిక్గా మారింది. గతంలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్లో మోహన్ లాల్ నటించగా, తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్లో చిరంజీవి నటించారు. మరొక వైపు ఈ మూవీలో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ డబ్బింగ్ మూవీస్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాళవిక ప్రస్తుతం ది రాజా సాబ్తో నటిస్తోంది. మొత్తానికి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లక ముందే హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు బాబీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.